ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ శివశక్తిమంతుల కృపామయడానికి లేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచిన వారికి నుంచి వచ్చుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యం దయచే ప్రభా. ఫలించే మొక్కల వల్ల ఉండటకు సహాయం చే ప్రభా. వాక్యము మా హృదయాలను నింపుకుని ప్రభా. వాక్యంని అనుసరించి భాగ్యం దయచే ప్రభా. నాయన ప్రభా, నీ వాక్యం వేడల ప్రభా. నేను ప్రభా నియమం కలిగి విధేయత కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నా ప్రభా. గ్రహించే మనసును వినగలిగే చెవులను మాకు దహించమని అడుగుచున్నాను నాయన ప్రభా. మాలో ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. వాక్యము మా హృదయాలలో ఫలించుటకు సహాయం చేయమని నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మనము ఎంతోమంది శత్రువులు ఉంటారు, రోజు కూడా అదే చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు ఏమిటంటే మనము దిగులు పడకూడదు, మనము భయపడకూడదు. మనకి ఎంత శ్రమ వచ్చినా సరే మనము వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, దేవునిని విడిచిపెట్టకూడదు, ప్రార్థనను కూడా విడిచిపెట్టకూడదు. దేవుడే మనకి తోడై ఉంటాడు. యెహోవాయే ఆశ్రయదుర్గమునై ఉన్నాడు. మన రక్షణ, మన కేడమును కూడా యెహోవాయే అయి ఉన్నాడు. వాక్యంలోకి వెళదామండి. యెషయా 41:10 చూద్దామా. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ఏంటది? దిగులు పడకము, నేను నీకు సహాయము చేయువాడను, నిన్ను బలపరచువాడను కూడా నేనే. యెహోవాయే మనకి బలమిచ్చువాడు, యెహోవాయే మనకి ఆశ్రయదుర్గమును అయ్యున్నాడు. మనం ఏ శోధన వచ్చినా, ఏ వేదన వచ్చినా సరే మనము ఏం చేయాలంటే దిగులు పడకూడదు. లేచి వెంటనే ప్రార్థన చేయాలి. ప్రార్థన విజ్ఞాపనములతో దేవునితో కూడిన ఉండాలి. అంతేగాని మనం ఏం చేస్తామంటే పక్క వారికి చెప్పుకుంటూ ఉంటాం, దానిని మానేసి ఇంకొకరిని చెప్తూ ఉంటారు. అలాగా నేను ప్రతి ఒక్కటిని కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండమని చెప్తాను. ఏదైనా సరే, ఎంత కష్టం వచ్చినా సరే దేవునికే మనము చెప్పుకోవాలి. దేవుని యందే మనము మన బాధ, మన వేదన అంతా కూడా దేవుని యందే మనము చెప్పుకోవాలి. అప్పుడు మనకి ఏం చేస్తాడంటే దేవుడు సహాయం చేస్తాడు, మనలను బలపరుస్తాడు, మనలను ఏ మార్గంలో నడపాలి, ఏ సమయం ఉంది, ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. నీ ప్రతి అడుగు కూడా బలపరచువాడు యెహోవాయే, సహాయం చేయువాడు కూడా యెహోవాయే. దేవుని ప్రేమ మాత్రమే మనకి సహాయమును కలుగుతుంది. నీ ప్రతి అడుగును బలపరుస్తుంది, సహాయం చేసేది ఏంటది? దేవుని ప్రేమ మాత్రమే. అంతేగాని ఈ లోకంలో మనకి ఎవరిని కూడా తోడు రారు. ఈ లోకంలో ఎవరిని కూడా అంది. సొలొమోను రాజు అన్నాడు కదా, భూమి కింద ఉన్నది, సూర్యుని క్రింద ఉన్నది ప్రతి ఒక్కటిని కూడా వ్యర్థమే, వ్యర్థమే, కష్టపడుట వ్యర్థమే, మీరు తినిచుండుట వ్యర్థమే అని అన్నాడు. అలాంటినప్పుడు దేవుడు లేకపోతే మనం ఏదైనా చేయగలమంటారా? దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు లేకపోతే మనకి ఏది కూడా లేదు. ఈ సృష్టి లేదు, ఈ ఆకాశం లేదు, ఈ భూమి లేదు, ఏది కూడా లేదు. ఇవన్నీ కూడా చేతి పనులన్నీ యెహోవాయే, దేవుని చేతి పనులే ఇవన్నీ కూడా. మనము అలాంటినప్పుడు ఏమి కలిగి ఉండాలి? దేవుని యందు ప్రేమ మాత్రమే కలిగి ఉండమని అంటున్నాడు. కష్టకాలంలో కూడా మన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఏమైపోతారు? దూరం అయిపోతారు. కానీ దేవుడైతే మనతో ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. ఏ సమయంలోనైనా సరే దేవుడు మనకు ఇచ్చే ధైర్యాన్నే మనము ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. దేవుడిచ్చే ధైర్యము మన గుండెల నిండా సరికొత్త ఆశనే నింపుతూ ఉంటుంది. అంతేగాని మనం ఈ లోకపు వైపు చూసి మనము బెదిరిపోకూడదు. ఈ లోకపు వైపు చూసి మనము ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఏం చేస్తారని భయపెట్టేవారే తప్ప కానీ ఎవరును కూడా మన దగ్గరికి రారు. అని కష్టాల్లో ఉంటే బాబోయ్ వీడేమన్నా అడుగుతాడేమో అని వాళ్ళ ఇంటి దరిదాపులకు కూడా ఎవరును కూడా చూడరు. కానీ మనకు సహాయం చేసేవాడు ఎవరంటే యెహోవాయే. మన బలపరిచే దేవుడు ఏమై ఉన్నాడు? బలపరిచే దేవుడు. మనకి సమస్యలు ఎదురైనప్పుడు కానీ, మనసు అలసిపోయినప్పుడు కానీ, సహాయం కానీ ఏదైనా సరే దేవుడు తన మాటతోనే మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. మనకెంత శోధన వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆయన మాటతోటే మనకి ధైర్యాన్ని ఇచ్చి మనలను బలపరుస్తూ ఉంటున్నాడు. సహాయం చేసేవాడు ఎవరు? దేవుడే. దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనకు ఏ తోడు లేకపోయినప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లోనైనా సరే అనుకూలంగా లేనప్పుడు, మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా మనకి సహాయం చేయవాడు ఎవరంటే యెహోవాయే. దేవుడు మనకి స్వయంగా తన చెయ్యి పట్టి ప్రతి అడుగు లోతులో కూడా మనకు కావలసిన సహాయాన్ని అందిస్తూ ఉన్నాడు. మనం ఏ సమస్యలో ఉన్నా సరే దేవుడు మనలను కాచి కాపాడుతూ ఉన్నాడు. దేవుడే మనకు తోడు
మనుషుల తోడు లేకపోవచ్చేమో, కానీ దేవుని తోడు ఎప్పుడు కూడా ఉంటుంది. ఏమనండి, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు అన్నాడు. మన భారం అంతయు కూడా యెహోవా మీద మోపితే ఆయనే మనలను ఆదుకును. మనం ఏ దారిలో నడిచినా సరే దేవుడు మనకి తోడుగానే ఉంటాడు. నీవు నడుచు మార్గం అంతటిలోనూ కూడా యెహోవా నీకు తోడయ్యుండునని అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును అన్నాడు. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను సరే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎందుకంటే మోషే బావిలో నుండి బయటకు వచ్చాడు. దానియేలు సింహపు గుమ్మలో నుండి బయటకు వచ్చాడు. లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చాడు. అలాగే నీవు కూడా ఈ కఠినమైన పరిస్థితుల నుండి యేసు నామములో బయటికి వస్తావు. ఏ సమస్య వచ్చినా సరే, ఏ వేదన వచ్చినా సరే వీళ్ళందరినీ దేవుడు కాచి కాపాడాడు. అలాంటినప్పుడు మనల్ని శ్రమలలో నుంచి దేవుడు తప్పించడంటారా? మనం ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు, మనం దిగులు పడకూడదు. సహాయం చేసేవాడు ఎవరంటే యెహోవాయే. యెహోవా మనకి ఎప్పుడు కూడా నిత్యమును కూడా సహాయం చేస్తాడు. మన ఏ స్థితిలో నుంచి, ఏ గుంటలో పడిపోయినా సరే, బావిలో పడిపోయిన లేపలేదా దేవుడు? సింహపు గృహలో ఉన్నప్పుడు దేవుడు లేపలేదా? యోసేపు బావిలో నుంచి లేపలేదా? లాజరును కూడా సమాధిలోంచి లేపినప్పుడు దేవుడు మనల్ని కూడా లేపుతూ ఉంటాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా సరే దేవుడు మనల్ని లేచి నిలబెడతాడు. నిలబెట్టి అప్పుడు మనలను ఎలాగో ఆకాశ వాకిండ్లను విప్పినట్టుగా ఆశీర్వాదములు మనపై కుమ్మరిస్తానంటున్నాడు. అనేకమైన శక్తులతో మనల్ని లేవనెత్తానంటున్నాడు. ఆకాశపు వాకిండ్లను ఎలాగ విప్పాడు దేవుడు మనపైన కూడా పట్టజాలనంత విస్తారముగా దీవెనలను దేవుడే ఇస్తానన్నాడు. ఇవన్నీ శ్రమల గుండానే వెళ్ళినప్పుడు, ఇవన్నీ శ్రమల నుంచి తప్పించుకున్నప్పుడు ఒక శిల్పకారుడు ఒక శిల్పం చెప్తాడు. ఫస్ట్ ఎలా ఉంటుంది? అది ఒక రాడులాగానే ఉంటుంది. కానీ ఆ శిల్పాన్ని చక్కగా ఏమవుతుంది? ఒక ఆకారం వస్తుంది, ఒక బొమ్మ వస్తుంది. ఆ బొమ్మ వచ్చినప్పుడు దాని ఆకారం చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ సుత్తితో కొట్టినప్పుడు ఆ రాయి ఎంత బాధపడి ఉంటుందో కదా, ఎంత కష్టపడి ఉంటుందో కదా, ఎంత శ్రమ పడి ఉంటుందో కదా. సుత్తితో నన్ను కొడుతున్నాడని చాలా తిట్టుకుని ఉంటుంది ఆ కళాకారుడిని. కానీ తర్వాత ఒక మంచి ఆకారం వచ్చిన తర్వాత, మంచి శిల్పంగా తయారైన తర్వాత అందరూ మెచ్చుకుంటారు. అప్పుడు ఆ రాయి విని చాలా సంతోషిస్తూ ఉంటుంది కదా. అలాగే మనకు కూడా శ్రమలు వచ్చినప్పుడు వేదన పడకూడదు, మనకు శోధనలు వచ్చినప్పుడు మనము దుఃఖపడకూడదు. మనకి ఎంత కష్టం వచ్చినా సరే దేవుని మీద ఆధారపడి ఉండాలి. మనము ఎప్పుడు కూడా ప్రియ సహోదరులారా, నీ జీవితంలో ఏదైనా జరగవచ్చు. నీ జీవితంలో ఎదురైన కొన్ని ఇబ్బందుల వలన నిరాశకు గురవుతావేమో. నిన్ను బలపరిచి నీకు సహాయాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ పరిస్థితి ఇబ్బందులను తొలగించి నీ జీవితాన్ని సంతోషంగా నింపుతాడు. ఎలాగైతే శిల్పకారుడు ఎలాగైతే శిల్పాన్ని చెక్కాడు, అలాగే మన జీవితాలను కూడా దేవుడు చెక్కుతాడు. మనకు సహాయం చేసేవాడు ఎవరంటే యెహోవాయే. మనం ఎప్పుడు కూడా దిగులు పడకూడదు. దేవుడు ఫస్ట్ కష్టాలు పెడతాడు, తర్వాత దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదములు ఇస్తాడు. మన కుటుంబము, మన బిడ్డలు, ప్రతి ఒక్కరిని కూడా మన శ్రమల గుండా వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనకు సహాయం చేస్తానంటున్నాడు. బావిలో పడిపోయిన యోసేపు వలె మనము లేస్తాము. సింహపు బోనులో ఉన్న ధాన్యాల వలె లేస్తాము. లాజరు చనిపోయిన తర్వాత లేపిన దేవుడు మనల్ని కూడా కష్టాలు. అలాగే యోబు ఎంత కష్టాలు పడ్డాడు, వీరందరికంటే ఎక్కువ కష్టాలు పడ్డాడు. కానీ దేవుడు అంతకంటే అధికంగా ఆశీర్వదించలేదా? అలాగే దేవుడు కూడా మనల్ని కూడా మనుషులు ఈర్ష్యపడే అంతగా కూడా దేవుడు ఆశీర్వదించాడు కదా. అలాగే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కాదంటే ఓర్పుని, సహనమును కలిగి ఉండాలి. పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి. పట్టజాలనంతా విస్తారమైన దీవెనలు ఇస్తానని అన్నాడు దేవుడు. అప్పుడు మన హృదయాల నిండా సంతోషమే. మన హృదయం ఎప్పుడైతే వాక్యం చదువుతుందో చాలా సంతోషంగా ఉంటామో, ఎప్పుడైతే మన హృదయం దేవుని వైపు చూస్తుంది, అప్పుడు అనేకమైన శక్తులను కలిగి ఉంటాము. దేవుడిచ్చే ఆశీర్వాదములు మనము పొందుకుంటాము. వాటి నుంచి మనము ఎవరిని కూడా తొలగించడం అసాధ్యము. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం అన్నాడు. అందుకనే కదా దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తానంటున్నాడు. అలాగే ప్రతి ఒక్కరును కూడా ఆశీర్వాదములు పొందుకోవాలని అంటున్నప్పుడు దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయాలి. ఈ వాక్యము మనందరికీ కూడా తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యములు దయచే ప్రభా.
చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా దీవించి ఆశీర్వదించినాను ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. నేను మెదవరాలను దీవించి మెదవరాలు బిడలను దీవించినాను ప్రభా. నేను ప్రభ నిన్ను స్థుతించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని కూడా దీవించినాను ప్రభా. అనాథ బిడలను దీవించినాయన ప్రభా. ఇతర దేశాలను పని చేసుకుంటున్న వారికి శక్తిని బలంని దయచే ప్రభా. పని లేని వారికి పని దయచేయి నాయన ప్రభా. నాయన ప్రభు వెళుచున్నారు వచ్చుచున్నారు వారందరికీ సఫలతను దయచే ప్రభా. మెడికల్కి వెళుచున్నారు, పీసీస్కి వెళుచున్నారు ప్రభు, వారికి సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి వాహనములను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభా, శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఏ శాతాన్ శోధనలను ఏ కీడును రాకుండా కాచి కాపాడమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేక మంది అనేక రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. పనికి వెలుచున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అనేక మంది చోట్ల ప్రభా ఉపవాస కూడుకులు జరుగుచున్నాయి ప్రభా. ఉపవాస కూడుకులు సఫలతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గృహాలు కట్టుకోవాలనుకుంటున్న వారికి, దేవుని మందిరాలు కట్టాలనుకున్న వారికి సఫలతను దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో ప్రభా శాంతిని సమాధానం దయచే ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. నా కుటుంబం నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచే అడుగుచున్నాను నాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించి నాయన ప్రభా. గవర్నర్ని, గవర్నమెంట్ని కూడా, ఎమ్మెల్యేలు, ప్రెసిడెంట్లను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ఇంకా ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించి నాయన ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమిందు నెరవేరినట్లును మనిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.